పేరు చాలా బాగుందండి. ద రసోయి వెజ్ థాలీ టేస్ట్ ఆఫ్ గుజరాత్ అండ్ రాజస్థాన్, ద్వారకా నగర్, వైజాగ్ నుంచి. బాబోయ్, ఈ ఫుడ్ ఏంటండి బాబు! స్టేట్స్ గుజరాత్ అండ్ రాజస్థాన్ చాలా అందంగా ఉంటాయి, కానీ వాళ్ళ ఫుడ్ మాత్రం మనం సౌత్ ఇండియన్స్ అస్సలు తినలేవండి. సమోసా శనగపప్పు కర్రీ కింద ఇచ్చాడనమాట. మనమైతే స్నాక్ కింద తింటాం, అది ఓన్లీ స్నాక్. వీళ్ళు ఏంటంటే కర్రీ కింద ఇచ్చాడు. రోటీస్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్నాయి. పెసరపప్పు ముద్దపప్పు చేశాడు, బాగుంది. సమోసా శనగపప్పు కర్రీ అస్సలు బాగాలేదు, మనకు అలవాట్లేదు కాబట్టి. బఠానీ బంగాళదుంప బాగానే ఉందండి. నెక్స్ట్ బీరకాయ టమాటా ఏం బాగాలేదండి. పాపడో కందిపప్పు కొంచెం లిక్విడ్గా ఇచ్చాడండి, పర్వాలేదండి. మజ్జిగ చారండి. తర్వాత స్వీట్ పర్లేదండి, బాగుందండి. రాజస్థాన్ వాళ్ళు స్వీట్ బాగుంటుంది. మజ్జిగ పెరుగన్నం అండి, అవి బాగానే ఉన్నాయి. నేను ఇది స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నానండి. ఐటమ్ వాల్యూ 230 రూపీస్. రెస్టారెంట్ ప్యాకేజింగ్, ప్లాట్ఫామ్ ఫీ, ట్యాక్సెస్ అన్నీ కలిపి 267 అయ్యింది. ఫైనల్గా నేనైతే నో అని చెప్తానండి. ఈ ఫుడ్ మనం అస్సలు తినలేము. ఎలా ఉంటుందంటే జోబులు ఖాళీ అవుతాయి, కడుపు నిండదనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే ఆకలితోనే తిరిగి వస్తాము, లేకపోతే ఆకలితోనే ఉంటామన్నమాట. అందుకని సౌత్ ఇండియన్స్కి అస్సలు సెట్ అవ్వదండి ఈ ఫుడ్ అయితే. మన నార్త్ ఇండియన్స్ టేస్ట్ మనకి తెలియదు కాబట్టి చెప్పలేం. థ్యాంక్ యూ.